కొలంబో వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ టీం సంచలన విజయం సాధించింది. వాళ్ళైతే ఓడిపోయే మ్యాచ్ మైండ్ బ్లోయింగ్ వేలో కంబ్యాక్ ఇచ్చి గెలిపించారు. మెయిన్లీ విల్ జాక్స్ మరియు రెహాన్ అహ్మద్ ఒక మైండ్ బ్లోయింగ్ ఫినిషింగ్ ఇచ్చారు. అసలు చేజింగ్లో 17 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ టీంకి గెలిచే అవకాశాలు అసలు ఏం లేవు. మీరు ఒకసారి విన్ ప్రెడిక్టర్ చూసుకుంటే స్క్రీన్ మీద ఇస్తాను. న్యూజిలాండ్ మ్యాచ్ గెలిచే అవకాశం 87% ఉంది. ఇంగ్లాండ్ టీంకి చూసుకుంటే కేవలం 13% మాత్రమే ఉంది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 3 ఓవర్లలో వాళ్ళు కొట్టాల్సిన స్కోర్ ఎంత తక్కువ కాదు. 17 ఓవర్లకు 42 రన్స్ కొట్టాలి. ఇదే పిచ్లో అంత తక్కువ స్కోర్ ఏం కాదు. వాళ్ళ చేతిలో చూసుకుంటే కేవలం 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి. న్యూజిలాండ్ ఈజీగా మ్యాచ్ గెలిచేస్తాం, సెమీఫైనల్కి వెళ్దాం అనుకున్నారు. బట్ విల్ జాక్స్ మరియు రెహాన్ అహ్మద్ ఒక మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ ఆడారు. గ్లెన్ ఫిలిప్స్ వేసిన ఒకే ఓవర్లో 22 పరుగులు కొట్టారు. అలాగే 19 ఓవర్లో చూసుకుంటే 14 రన్స్ రాబట్టారు. దీంతో అక్కడే మ్యాచ్ గెలిచేశారు. ఇంగ్లాండ్ టీం కంబ్యాక్ ఇచ్చి ఒక సెన్సేషనల్ విక్టరీ కొట్టింది. వాళ్ళు సూపర్ 8లో ఆడిన 3 మ్యాచ్లు కూడా గెలిచి సెమీస్కి దర్జాగా వెళ్ళిపోయారు. ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోలేదు. మోస్ట్లీ ఇంగ్లాండ్ టీం గెలుపు పాకిస్తాన్ టీంకి ఊపిరి పోసింది. ఇంకా పాకిస్తాన్కు క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈరోజు పాకిస్తాన్ టీం శ్రీలంకతో మ్యాచ్ ఆడబోతుంది. ఒకవేళ ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి శ్రీలంక పైన 65 పరుగుల తేడాతో గెలవాలి. 65 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో గెలిస్తే న్యూజిలాండ్ కన్నా రన్ రేట్ ఎక్కువ వచ్చి వీళ్ళైతే సెమీఫైనల్కి క్వాలిఫై అవుతారు. లేదా ఒకవేళ చేజింగ్ చేయవలసి వస్తే శ్రీలంక ఇచ్చిన టార్గెట్ను కేవలం 13 ఓవర్స్లో మాత్రమే కొట్టాలి. న్యూజిలాండ్ టీం యొక్క రన్ రేట్ను దాటి వీళ్ళైతే సెమీఫైనల్కి క్వాలిఫై అవుతారు. సో ఇదైతే చాలా వరకు కష్టమైన పని. అది కూడా పాకిస్తాన్కి అయితే ఇంకా చాలా కష్టం. వాళ్ళ బ్యాటింగ్ చూసుకుంటే ఎవరు కూడా అంత మంచి ఫామ్లో కనిపించడం లేదు. కేవలం వాళ్ళ ఓపెనర్ ఫరాన్ మాత్రమే మంచి ఫామ్లో కనిపిస్తున్నాడు. మిగతా బ్యాట్స్మెన్స్ ఎవరు కూడా అంత మంచి ఫామ్లో అయితే లేదు. మిగతా బ్యాట్స్మెన్స్ అంతా ఏదో టీంలో ఉన్నాం కదా అని ఉంటున్నారు. సో దీంతో పాకిస్తాన్ టీం మీద ఈరోజు చాలా ఒత్తిడి ఉండనుంది. శ్రీలంక టీం వాళ్ళు పరువు కోసం ఆడుతారు. కనీసం ఒక్క మ్యాచ్లో అయినా గెలవాలని చూస్తారు. పాకిస్తాన్ టీంకు ఈ మ్యాచ్లో గెలుపు మాత్రమే కాదు, ఎక్కువ రన్ రేట్తో కూడా గెలవాలి. వీళ్ళు చేజింగ్ చేయవలసి వస్తే ఈ టార్గెట్ని అందుకోవడం చాలా కష్టం. అది కూడా శ్రీలంక లాంటి మంచి బౌలింగ్ టీం మీద. పాకిస్తాన్ టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవాలి. ఎందుకంటే ఫరాన్ తప్ప ఇంకెవరూ కూడా మంచి ఫామ్లో లేదు. ఇంకా మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే బాబర్ అజం అపోజిట్ టీం కోసం ఆడుతున్నాడు. ఇప్పుడైతే న్యూజిలాండ్ టీం ఆశలు మొత్తం బాబర్ అజం మీదే ఉంటాయి. ఎందుకంటే బాబర్ అజం అంత తక్కువ స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు కాబట్టి. సో చూద్దాం ఈరోజు పాకిస్తాన్ టీం ఏమైనా మిరాకిల్ చేస్తుందా, మ్యాచ్ ఏమైనా గెలుస్తుందా అనేది, లేదా న్యూజిలాండ్ టీంని సెమీస్కి ఏమైనా పంపిస్తుందా అనేది. ఇంకా ఇంగ్లాండ్ టీం న్యూజిలాండ్ టీంని ఓడించడం వల్ల వాళ్ళైతే పాయింట్స్ టేబుల్లో టాప్లో నిలిచారు. వాళ్ళు మోస్ట్ లైక్లీ సెమీఫైనల్ 1 ఆడతారు. అది కూడా ముంబైలో జరగబోతుంది. మెయిన్లీ ఇండియా లేదా వెస్టిండీస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇండియా సెమీఫైనల్కి వస్తే ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది. అది కూడా వరుసగా 3వ సారి. ఎనీవే నిన్న మ్యాచ్లో న్యూజిలాండ్ టీం టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు. ఎందుకంటే ఈ స్టేడియంలో రన్స్ చేజ్ చేయడం కొద్దిగా కష్టమే. ఎందుకంటే చేజ్ చేసేటప్పుడు పిచ్ అనేది కొద్దిగా స్లో అవుతుంది కాబట్టి. అండ్ ఆల్సో స్టార్ట్ చూసుకున్నా మంచిగానే వచ్చింది. ఫిన్ అనేది కూడా మంచి స్టార్ట్ ఇచ్చాడు. వీళ్ళిద్దరూ కలిసి ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ 64 పరుగులు చేశారు. అది కూడా పవర్ ప్లేలో 54 పరుగులు చేశారు. న్యూజిలాండ్ టీంకి మంచి స్టార్ట్ వచ్చింది. తర్వాత మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే వేరే బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అయ్యారు. తర్వాత గ్లెన్ ఫిలిప్స్ వచ్చాడు. స్టార్ట్ చేయడమే 10 బాల్స్కి 25 ఎంతో కొట్టాడు. దీంతో న్యూజిలాండ్ వాళ్ళ మిడిల్ ఓవర్స్లో చాలా వరకు లో అయిపోయింది. మెయిన్లీ చాప్మెన్ అవుట్ అయిన తర్వాత మిచెల్ కూడా చాలా స్ట్రగుల్ అయ్యాడు. 8 బంతుల్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో న్యూజిలాండ్ టీం డెత్ ఓవర్స్లో యాక్సిలరేట్ చేయలేకపోయింది. లాస్ట్ 5 ఓవర్స్లో చూసుకుంటే కేవలం 36 పరుగులు మాత్రమే చేశారు. అంటే రన్నే బాల్ కొట్టారు. దీంతో న్యూజిలాండ్ టీంకు అనుకున్నంత స్కోర్ రాలేదు. ఒకనొక టైంలో చూసుకుంటే 180 భారీ స్కోర్ వచ్చే టైంలో మిడిల్ ఓవర్స్లో వికెట్స్ పడిపోయి వాళ్ళైతే తక్కువ రన్స్కి అవుట్ అయిపోయారు. దీంతో డెత్ ఓవర్స్లో చాలా స్ట్రగుల్ అయింది. ఇన్ఫ్యాక్ట్ రన్నే బాల్ మాత్రమే స్కోర్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ పాస్ట్ స్కోర్ కూడా అందుకోలేకపోయారు. ఈ పిచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం చూసుకుంటే యావరేజ్ స్కోర్ 170 ఉంది. బట్ న్యూజిలాండ్ టీం ఆ స్కోర్ కూడా చేయలేకపోయింది. ఇంగ్లాండ్ టీం అయితే బౌలింగ్లో కంబ్యాక్ ఇచ్చి అద్భుతమైన బౌలింగ్ వేశారు. మెయిన్లీ స్పిన్నర్ అయితే ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఆడిల్ రషీద్ 28 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ విల్ జాక్స్ కూడా బౌలింగ్లో చాలా అదరగొట్టే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. పర్టికులర్గా ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఒక గ్యాంబ్లింగ్ తీసుకున్నాడు. డెత్ ఓవర్లలో పేస్ బౌలింగ్ కాకుండా స్పిన్నర్లతో వెళ్ళాడు. వాళ్ళు కూడా అలాగే మంచి బౌలింగ్ చేశారు. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ స్పిన్నర్లను సరిగా ఆడలేకపోయారు. లాస్ట్ ఓవర్స్లో ఒక 6 ఒక 4 అంటే ఒక 10 రన్స్ మాత్రమే వచ్చింది.
నిజంగా డెత్ ఓవర్స్ లో స్పిన్నర్స్ చేతిలో బౌలింగ్ వేపించడం ఒక బ్రేవ్ మూవ్ అని చెప్పుకోవాలి. విల్ జాక్స్ తన కెప్టెన్ ఇచ్చిన నమ్మకాన్ని నిలబెడుతూ ఒక మంచి స్పెల్ వేశాడు. మెయిన్లీ గ్లెన్ ఫిలిప్స్ కి వేసిన బాల్ బీభత్సంగా స్పిన్ అయింది. సో ఈ విధంగా స్పిన్నర్స్ అయితే చాలా మంచి బౌలింగ్ చేశారు. ఇంకా డాసన్ కూడా ఒక మంచి బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్లో ఒక వికెట్ తీశాడు. 38 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఓవరాల్గా ఇంగ్లాండ్ అయితే మంచి బౌలింగ్ చేసింది. 16 ఓవర్లు స్పిన్ బౌలింగ్ చేసింది. 4 ఓవర్లు మాత్రమే పేస్ బౌలింగ్ అయితే వేశారు. ఇంకా టార్గెట్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ అయితే కొద్దిగా తడబడింది. ఓపెనర్స్ అయితే మరోసారి ఫెయిల్ అయ్యారు. ఫిల్ సాల్ట్ 2 పరుగులు మాత్రమే చేశాడు. జోస్ బట్లర్ చూసుకున్నా కూడా డకౌట్ అయిపోయాడు. 2 పరుగులకే 2 వికెట్లు పడిపోయాయి. ఒక మంచి పార్ట్నర్షిప్ కూడా రాలేదు. దాని తర్వాత వచ్చింది ఒక మంచి పార్ట్నర్షిప్ హ్యారీ బ్రూక్ అండ్ బెత్తల్ మధ్యలో. 38 బాల్స్లోనే 45 రన్స్ చేశారు. దీంతో ఇంగ్లాండ్ టీం కొద్దిగా కోలుకుంది. అయితే క్రూషియల్ టైంలో న్యూజిలాండ్ పార్ట్నర్షిప్ బ్రేక్ చేసింది. మళ్ళీ శామ్ కరన్ అండ్ బాంటన్ అయితే ఇద్దరూ కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే చేశారు. 38 బాల్స్లో 42 పరుగులు చేశారు. దాని తర్వాత ఇంగ్లాండ్ టీం ఎక్కడ కూడా కంఫర్ట్గా వికెట్స్ అయితే కోల్పోలేదు. దీంతో ఇంగ్లాండ్ టీంకి చివరిలో కొద్దిగా కష్టమైంది. దాని తర్వాత విల్ జాక్స్ వచ్చాడు. స్టార్టింగ్లో కొద్దిగా తడబడ్డాడు. 10 బాల్కి 8 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో 17 బాల్స్లో 42 పరుగులు కావాల్సి వచ్చింది. అయితే ఈ టైంలో న్యూజిలాండ్ టీం కూడా ఒక గ్యాంబుల్ తీసుకున్నారు. ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాటర్స్ ఉన్నప్పుడు ఆఫ్ స్పిన్నర్ని వేయించడం ఒక గ్యాంబులే. ఇక్కడ ఇంగ్లాండ్ టీంకి కలిసి వచ్చినట్టు న్యూజిలాండ్ టీంకి కలిసి రాలేదు. ఇన్ఫ్యాక్ట్ బ్యాక్ ఫైర్ కూడా అయ్యింది. గ్లెన్ ఫిలిప్స్ వేసిన చివరి ఓవర్లో విల్ జాక్స్ విరుచుకుపడ్డాడు. ఒక 6 2 4s కొట్టాడు. అలాగే అంతకు ముందు కూడా రిహాన్ ఒక 6 అయితే కొట్టాడు. సో మొత్తానికి గ్లెన్ ఫిలిప్స్ వేసిన 17వ ఓవర్లో ఏకంగా 22 రన్స్ వచ్చాయి. ఆ తర్వాత ఓవర్లో చూసుకుంటే 16 పరుగులు వచ్చాయి. సో రెహాన్ అహ్మద్ అయితే లాస్ట్ బాల్కి 6 కొట్టాడు. దీంతో ఈ చివరి ఓవర్లో కూడా 16 పరుగులు వచ్చేసాయి. ఇంకా వాళ్ళకి లాస్ట్లో టార్గెట్ చాలా చిన్నదైపోయింది. 6 బంతుల్లో కేవలం 5 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. ఇక విల్ జాక్స్ చూసుకుంటే ఇక 3వ బంతికే 4 కొట్టేశాడు. దీంట్లో ఇంగ్లాండ్ టీం అయితే విన్ అయిపోయింది. 17-18 ఓవర్లలోనే న్యూజిలాండ్ మ్యాచ్ అయితే ఓడిపోయింది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి డెత్ ఓవర్స్లో బౌలింగ్ చేసే పేస్ బౌలర్స్ ఉన్నారు. లాకీ ఫెర్గూసన్ ఉన్నాడు. అలానే మ్యాట్ హెన్రీ కూడా బౌలింగ్ చేయగలరు. విల్ జాక్స్ అయితే 18 బాల్స్లోనే 32 పరుగులు చేశాడు. ఇంకా రెహాన్ అహ్మద్ చూసుకున్నట్లయితే 7 బాల్స్లోనే 19 పరుగులు చేశారు. వీళ్ళిద్దరూ చాలా మంచి బ్యాటింగ్ చేశారు. వీళ్ళిద్దరూ కలిసి 16 బంతుల్లోనే 42 పార్ట్నర్షిప్ చేశారు. సింగిల్స్, డబుల్స్ చాలా మంచిగా తిరిగారు. సింగిల్ హ్యాండ్గా వీళ్ళిద్దరూ మ్యాచ్ని అయితే గెలిపించేశారు. కానీ వాళ్ళ మిడిల్ ఆర్డర్స్ మాత్రమే ఆడుతున్నారు. ఓపెనర్స్ ఇంకా ఫామ్లోకి రాలేదు. విల్ జాక్స్ అయితే బ్యాటింగ్లోను బౌలింగ్లోను రెండూ చేస్తున్నాడు. బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఇప్పటికే 4 మ్యాచ్ల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. సో ప్రీవియస్గా ఈ రికార్డ్ అయితే షేన్ వాట్సన్ మీద ఉంది. ఒకే T20 వరల్డ్ కప్లో 4 మ్యాన్ ఆఫ్ ద మ్యాచెస్. సో ఇన్ఫ్యాక్ట్ విల్ జాక్స్ కూడా దాన్ని దాటే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇంకా సెమీఫైనల్లో ఒక మ్యాచ్ ఉంది కాబట్టి.